hello friends, welcome to our channel PR Academy. గైస్ మన ఛానల్లో ప్రతిరోజు కూడా లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ టెస్ట్లో అయితే పాల్గొనండి. సో ఈ లైవ్ టెస్ట్లో మీరు పాల్గొన్నట్లయితే ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకోవడం వల్ల ఇవి ప్రతి ఇయర్ రిపీటెడ్గా రావడం వల్ల మీకు క్వశ్చన్స్ అనేవి బాగా అలవాటు అవుతాయి. సో క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలని కూడా తెలుస్తుంది. సో ఈరోజు వీడియోలో అయితే మనం ఎకనామిక్స్ సెంట్రల్ ప్రాబ్లమ్స్ ప్లానింగ్ నుంచి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనం విజయదశమి ఆఫర్స్ కింద 50% వరకు మీరు ప్రిపేర్ అవుతున్న పోటీ పరీక్షలకు మన పిఆర్ అకాడమీ దసరా సందర్భంగా అన్ని కోర్సులపై కూడా అందిస్తున్న ఆఫర్స్ 50%. సో ప్రతి ఒక్క కోర్సుపై కూడా మనకి 50% ఆఫర్ ఉంది. ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క ఫుల్ కోర్స్ 1499, ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 పేపర్ 2 యొక్క ఫుల్ కంటెంట్ వచ్చేసి 999, ఆర్ఆర్బీ ఎనీ కోర్స్ 750, ఎస్ఎస్సి ఎనీ కోర్స్ 750, ఏపీ టెట్ 750, ఏపీ టెట్ పేపర్ 1 and 2 ఇంగ్లీష్ వచ్చేసి 299. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అకాడమీలో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అన్నీ కూడా చూడండి. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇన్ ఇండియా పెట్రోల్ ప్రైస్ వాజ్ లిబరైజ్డ్ అండ్ డెరెగ్యులేటెడ్ ఇన్ జూన్. భారతదేశంలో జూన్లో పెట్రోల్ ధర సరళీకృతం చేయబడింది మరియు నియంత్రణను ఎత్తివేసింది. సో అది ఎప్పుడో చెప్పండి. సో త్వరగా ఆన్సర్ చేయండి గాయస్, డూ ఇట్ ఫాస్ట్. అండ్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. So do it fast guys, do it fast. Very good. So the correct answer is option A, 210 is the right answer. Okay. So next question. Indian economy on the eve of independence was. స్వాతంత్ర్యానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ ఆప్షన్ ఏ డెవలప్డ్, ఆప్షన్ బి డెవలపింగ్ అండ్ ఆప్షన్ సి డెవలప్డ్ అండ్ స్టాగ్నెంట్ అండ్ ఆప్షన్ డి డెవలప్డ్. సో త్వరగా ఆన్సర్ చేయండి. Okay, so the correct answer is option C, underdeveloped and stagnant is the right answer. Okay. Identify the committee constituted for the promotion of small scale industries. చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం కోసం ఏర్పాటైన కమిటీని గుర్తించండి. ఆప్షన్ ఏ రాజా చెల్లాయ్ కమిటీ అండ్ ఆప్షన్ బి హనుమంత్ కమిటీ అండ్ ఆప్షన్ సి కేల్కర్ కమిటీ అండ్ ఆప్షన్ డి కార్వే కమిటీ. సో త్వరగా ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. In 2014, the Government of India extended the validity of industrial licenses to as much as dash years from 3 to encourage domestic manufacturing. 2014లో భారత ప్రభుత్వం పారిశ్రామిక లైసెన్సుల చెల్లుబాటును అంతవరకు పొడిగించింది. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి 3 నుండి ఎన్ని సంవత్సరాలు? సో ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 9 అండ్ ఆప్షన్ డి 7. So the correct answer is option D, 7 is the right answer. Okay. Very good. So next question. In the first ever industrial policy resolution of India was announced in the year. భారతదేశం యొక్క మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానం డాష్ సంవత్సరంలో ప్రకటించబడింది. సో త్వరగా ఆన్సర్ చేయండి గాయస్. Do it fast, do it fast.
Very good. So the correct answer is option C is the right answer, 1948. సో భారతదేశంలోని మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానం 1948లో ప్రకటించబడడం జరిగింది. నెక్స్ట్, ద FRMBA వాజ్ enacted in 2003 which set targets for the government to reduce fiscal deficits. What does the FRBMA stand for? FRBMA 2003లో రూపొందించబడింది. ఇది ద్రవ్య రేటును తగ్గించడానికి ప్రభుత్వానికి లక్ష్యాలను ఇస్తుంది. సో FRMBA ఏమి చేస్తుంది? So the correct answer is option C. C is the right answer. So in which of the following years did the Monopolies and Restrictive Trade Practices Act become effective? క్రింది ఏ సంవత్సరంలో గుత్తాధిపత్యం మరియు నిర్బంధ వాణిజ్య పద్ధతుల చట్టం అమల్లోకి రావడం జరిగింది? సో త్వరగా ఆన్సర్ చేయండి. Very good. So the correct answer is option B is the right answer. Okay. So next, the industrial licensing had been abolished for all projects except for a short list of industries through the amendments in NIP in the year. So the correct answer is option D is the right answer. According to the Industrial Policy Statement of 1973, the private sector was allowed to apply for the license of their industry only after having a total asset of dash or more. So త్వరగా ఆన్సర్ చేయండి. Very good. So the correct answer is option D is the right answer. Next, the Industrial Policy Resolution 1956 was adopted in order to achieve the aim of a socialist state with the government controlling the major strategic industries of the economy. According to the resolution, industries were classified into పారిశ్రామిక విధాన తీర్మానం 1956 ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన వ్యూహాత్మక పరిశ్రమలను ప్రభుత్వం నియంత్రించే సోషలిస్ట్ రాజ్యలక్ష్యాన్ని సాధించడానికి ఆమోదించబడింది. ఈ తీర్మానం ప్రకారం పరిశ్రమలను డాష్గా వర్గీకరించారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మన పిఆర్ అకాడమీలో విజయదశమి సందర్భంగా అన్ని కోర్సులపై కూడా 50% ఆఫర్స్ ఇస్తున్నాం. మీరు ప్రిపేర్ అవుతున్న పోటీ పరీక్షలకు మన పిఆర్ అకాడమీ దసరా సందర్భంగా అన్ని కోర్సులపై అందిస్తున్న ఆఫర్స్ 50%. సో ప్రతి ఒక్కరు పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సుని చూడండి. What was the formal name of the Bombay Plan which was published in 1944?
So the correct answer is option A is the right answer. So next, the commercial paper to be used by corporate using the in India was introduced in the year. So the correct answer is option D. 1990 is the right answer. So next, after the end of industrial licensing in India, 1991 is one of the few industrial for which mandatory to obtain an industrial license. So correct answer cheppandi guys. Okay, so the correct answer is option C is the right answer. So next, in which year did the disinvestment process in public sector enterprises in India start? So the correct answer change guys. So the correct answer is option B is the right answer. Next, big Indian industrialists got together in 1944 and drafted a joint proposal for setting up a planned economy in the country. Fire affair attending independence was called. So correct answer change guys. So the correct answer is option B is the right answer. So next, privatization of the public sector enterprises by selling of part of the equity of PSEs to the public is known as dash. Good morning. Hi. Good morning. Happy full all of you. Good morning. So correct answer చేయండి.
Okay, so the correct answer is option C. C is the right answer. So next. So who formulated the people plan and economic plan in India? సో భారతదేశంలో పీపుల్స్ ప్లాన్ను ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ జయప్రకాష్ నారాయణ్, ఆప్షన్ బి ఎంఎన్ రాయ్, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ ఆప్షన్ డి సిడి దేశ్ముఖ్. సో కరెక్ట్గా ఆన్సర్ చేయండి గాయస్. వెరీ గుడ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ డు నాట్ ఇంక్లూడ్. భారతదేశంలో ప్రధాన రంగ పరిశ్రమలు వీటిని కలిగి ఉండవు. ఆప్షన్ ఏ ఫెర్టిలైజర్స్, ఆప్షన్ బి క్రూడ్ ఆయిల్ అండ్ ఆప్షన్ సి సిమెంట్ అండ్ ఆప్షన్ డి షుగర్. So the correct answer is option D. Sugar is the right answer. So next, government essential announces minimum support price for crops. ప్రభుత్వం డాష్ పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. హూ గేవ్ ద టర్మ్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ విచ్ రిఫర్డ్ టు యాజ్ ద law growth rate period in the Indian economy? Okay, so the correct answer is option B is the right answer. Raj Krishna. Next, సో గాయస్ మన పిఆర్ అకాడమీలో విజయదశమి ఆఫర్స్ 50% పెట్టడం జరిగింది. మీరు ప్రిపేర్ అవుతున్న పోటీ పరీక్షలకు మన పిఆర్ అకాడమీ దసరా సందర్భంగా అన్ని కోర్సులపై అందిస్తున్న ఆఫర్స్ 50%. ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క ఫుల్ కోర్స్ 1499 అండ్ ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 2 యొక్క 999, ఆర్ఆర్బీ ఎనీ కోర్స్ 750 అండ్ ఎస్ఎస్సి ఎనీ కోర్స్ 750, ఏపీ టెట్ 750, ఏపీ టెట్ పేపర్ 1 2 ఇంగ్లీష్ వచ్చేసి 299. సో త్వరగా ఆన్సర్ చేయండి గాయస్. నెక్స్ట్, వాట్ డస్ ద ఇష్యూ ప్రైస్ ఇన్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇండికేట్? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్లో ఇష్యూ ధర దేన్ని సూచిస్తుంది? సో ఆప్షన్ ఏ ప్రైస్ లోవర్ దెన్ ద మార్కెట్ ప్రైస్, ఆప్షన్ బి ప్రైస్ హైయర్ దెన్ ద మార్కెట్ ప్రైస్ అండ్ ఆప్షన్ సి నో రిలేషన్ ఆఫ్ ఇష్యూ price with market price, option D price equal to the market price. So correct answer చేయండి guys. So the correct answer is option A. Price lower than the market price is the right answer. So next question. Buffer stock created by the Indian government is the stock of. భారత ప్రభుత్వం సృష్టించిన బఫర్ స్టాక్ దీని స్టాక్. ఆప్షన్ ఏ వుడ్, ఆప్షన్ బి మీట్ అండ్ ఆప్షన్ సి ఫుడ్ గ్రైన్స్ అండ్ ఆప్షన్ డి ప్లాస్టిక్స్. సో కరెక్ట్గా ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. So next question. What is the type of unemployment found widely in the rural areas of India? భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా కనిపించే నిరుద్యోగం రకం ఏంటి? వెరీ గుడ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. In the context of consumer rights, what is the full form of COPRA? వినియోగదారుల హక్కుల సందర్భంలో కోప్రా యొక్క పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ ఏ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అసోసియేషన్, ఆప్షన్ బి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ ఆప్షన్ సి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండ్ ఆప్షన్ డి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అలయన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
Option B, Consumer Protection Act is the right answer. Next, about 85% of the Indian population of colonial India depended on which of the following sectors of the economy? నెట్ ఉంది కదా ఇక్కడ, నెట్. ఓకే, సారీ, కరెంట్ లేదు, అందువల్ల డిస్టర్బెన్స్ వచ్చింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అగ్రికల్చర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద ఫ్యాక్టరీ యాక్ట్ బీన్ అమెండెడ్ యాజ్ ఆఫ్ జూన్ 2022? సో జూన్ 2022 నాటికి ఫ్యాక్టరీ చట్టం ఎన్నిసార్లు సవరించబడింది? సో త్వరగా ఆన్సర్ చేయండి గాయస్. Very good. So the correct answer is option D is the right answer. అయితే మనకి ఫ్యాక్టరీ చట్టం 1948లో అమల్లోకి వచ్చింది. ఇది కార్మికుల భద్రత, ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం ఉద్దేశించబడింది. జూన్ 2022 నాటికి ఈ చట్టం అనేక సార్లు సవరించబడడం జరిగింది. ఓకేనా? పెట్టుకున్నాను, ఛార్జ్లో ఉంది, పెట్టుకున్నాను. ఓకేనా? So next, which of the following is not an AGMARK qualified product? క్రింది వాటిలో ఏది AGMARK అర్హత కలిగిన ఉత్పత్తి కాదు? ఆప్షన్ ఏ హనీ, ఆప్షన్ బి స్పైసెస్, అండ్ ఆప్షన్ సి గోల్డ్ జ్యువెలరీ, అండ్ ఆప్షన్ డి వెజిటేబుల్స్. సో చెప్పండి, AGMARK అర్హత కలిగిన ఉత్పత్తి కానిది ఏంటండి? వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బంగారు ఆభరణాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో AGMAR మార్క్ అనేది ఏంటంటే అసలు వ్యవసాయ ఉత్పత్తులపై ఉపయోగించే ఒక ధృవీకరణ గుర్తు, అంటే సర్టిఫికేషన్, అంటే ఇది మనకి సర్టిఫికేట్ ఇస్తారు కదా, సో అలా సర్టిఫికేషన్ చేసే మార్క్ అనమాట. ఇది ఆ ఉత్పత్తుల నాణ్యతను, అంటే క్వాలిటీని మరియు శుభ్రతను నిర్ధారించడం జరుగుతుంది. అయితే తేనె, సుగంధ ద్రవ్యాలు మరియు కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులు AGMARK ధృవీకరణ పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది. అయితే బంగారు ఆభరణాలకు ఇది మార్క్ అనేది రాదు. వాటి నాణ్యతను ధృవీకరించడానికి ఏం చేస్తారు? BIS హాల్ మార్క్ అనేది వస్తుంది. సో అదేంటది BIS అంటే? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్క్ అనేది కరెక్ట్. ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ నావల్ ఏవియేటర్. So next, National Backward Classes Finance and Development Corporation is a government of India undertaking under the aegis of the Ministry of Dash. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది డాష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ప్రభుత్వం. సో ఆప్షన్ ఏ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఆప్షన్ బి ట్రైబల్ అఫైర్స్, అండ్ ఆప్షన్ సి రూరల్ డెవలప్మెంట్, అండ్ డి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్.
So the correct answer is option D. Social justice and empowerment is the right answer. ఓకేనా? సో ఇందులో నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం అనేది పనిచేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనమాట. అయితే ఇందులో ఈ సంస్థ సామాజిక న్యాయం మరియు అధికారిక మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. దీని యొక్క అసలు మెయిన్ ప్రధాన లక్ష్యం ఏంటండి? వెనుకబడిన తరగతుల్లో ప్రజలు ఉంటారు కదా, సో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి మరియు వారి ఆదాయాన్ని ఎక్కువ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఆపరేషన్ ఫ్లడ్ విత్ ఇన్ an aim to create a national-wide milk grid. సో దేశవ్యాప్తంగా మిల్క్ గ్రిడ్ను రూపొందించే లక్ష్యంతో ఆపరేషన్ ఫ్లడ్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? సో ఆప్షన్ ఏ 1979, ఆప్షన్ బి 1970 అండ్ ఆప్షన్ సి 1981 అండ్ ఆప్షన్ డి 1985. ఓకే, good, all of you good. So the correct answer is option B, 1970 is the right answer. So ఆపరేషన్ ఫ్లడ్ అనేది భారతదేశంలో పాల ఉత్పత్తి మరియు పంపిణీని పెంచడానికి 1970లో ప్రారంభించబడిన ఒక చారిత్రక కార్యక్రమం. అయితే దీనిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ద్వారా డాక్టర్ వర్గీస్ కురియన్ పర్యవేక్షణలో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చడం జరిగింది. అందుకే దీన్ని శ్వేత విప్లవం అని కూడా అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ perks that employers give to their employees above and beyond and any financial compensation? యజమానులు తమ ఉద్యోగులకు ఏదైనా ఆర్థిక పరిహారానికి మించి ఇచ్చే పెర్క్ల కోసం ఉపయోగించే పదం ఏంటి? సో ఆప్షన్ ఏ మార్జినల్ బెనిఫిట్స్ అండ్ ఆప్షన్ బి ఫ్రింజ్ బెనిఫిట్స్ అండ్ ఆప్షన్ సి ట్రిమ్ బెనిఫిట్స్ అండ్ ఆప్షన్ డి అవుట్లయింగ్ బెనిఫిట్స్. సో కరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నట్లయితే సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అంచు ప్రయోజనాలు అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీనికి వివరణ తెలుసుకున్నట్లయితే ఫ్రింజ్ ప్రయోజనాలు అనేవి యజమానులు తమ ఉద్యోగాలకు జీతం అంటే శాలరీ ఉంటుంది కదండి, లేదా వాళ్ళ యొక్క వేతనం ఉంటుంది కదా, అది కాకుండా ఇచ్చే అదనపు ప్రయోజనాలు అనమాట. సో మన శాలరీ కాకుండా ఎక్స్ట్రా ఇచ్చే ఇది. సో వీటిలో సాధారణంగా ఏముంటాయి బెనిఫిట్స్? ఆరోగ్య బీమా, పదవీ విరమణ ప్రణాళికలు, కారు భత్యాలు, వసతి గృహతి లేదా భోజన సౌకర్యాలు వంటివి ఉండడం జరుగుతుంది. అయితే ఈ ప్రయోజనాలు ఉద్యోగులను ఆకర్షించడానికి మరియు వాళ్ళు ఎక్కువ కాలం పనిచేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా? సో గైస్, మన పిఆర్ అకాడమీ యాప్లో విజయదశమి సందర్భంగా సో మన దగ్గర 50% ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది కదండి. సో మీ అందరికీ కూడా తెలిసిందే. సో మీరు ప్రిపేర్ అవుతున్న పోటీ పరీక్షలకు మన పిఆర్ అకాడమీ దసరా సందర్భంగా అన్ని కోర్సులపై కూడా అందిస్తున్న ఆఫర్స్ 50%. మన దగ్గర ఏమేమి కోర్సులు ఉన్నాయంటే ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 ఫుల్ కోర్స్ 1499కే ఇస్తున్నాం. సో ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉందండి. సో ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ అలాగే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఫుల్ కంటెంట్ ఉంది. అండ్ దాంతోపాటుగా రెండింటికి సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి అండ్ లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ అండ్ అలాగే మెటీరియల్ వచ్చేసి మనకి పిక్చర్ ఓరియంటెడ్లో పెట్టడం జరిగింది. అండ్ టెస్ట్ సిరీస్ వచ్చేసి దాదాపు 50,000కి ప్లస్ బిట్స్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని అయితే చూడండి. డెమో క్లాసెస్ ఉన్నాయి, డెమో పీడిఎఫ్స్ ఉన్నాయి.
అండ్ ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3లో పేపర్ 2 సపరేట్గా 999కి ఇస్తున్నాం. అండ్ ఆర్ఆర్బి ఎనీ కోర్స్ వచ్చేసి 750 అండి. సో ఆర్ఆర్బి కోర్సులు అన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ కంటెంట్తో రూపొందించబడినవి. అండ్ దీంట్లో 1,00,000 బిట్స్ వరకు మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎస్ఎస్సి ఎనీ కోర్స్ 750, ఏపీ టెట్ ఎస్ఏ ఇంగ్లీష్ 750 అండ్ ఏపీ టెట్ పేపర్ 1 and 2 ఇంగ్లీష్ వచ్చేసి 299 రూపీస్కి అందిస్తున్నాం. సో ఈ ఆఫర్ ఇంకా కొద్ది కాలం మాత్రమే ఉంటుందండి, కాబట్టి అందరూ కూడా త్వరపడండి, లేట్ చేయకుండా అందరూ పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్, అండర్ ద నీతి ఆయోగ్ ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ ఓవరాల్ స్టేట్ అండ్ యూటీ స్కోర్స్ ఆర్ generated from goal-wise scores to measure aggregate performance of the sub-national unit based on its performance across the 16 SDGs. Based on these scores, states UTS are categorized in 4 categories. Which of the following is not one of the categories? సో ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదండి, సో అది ఎస్డిజి ఇండియా ఇండెక్స్ కింద అండ్ అలాగే 16 ఎస్డిజిలలో దాని పనితీరు ఆధారంగా ఉపజాతీయ యూనిట్ యొక్క మొత్తం పనితీరును కొలవడానికి లక్ష్యం వారీగా స్కోర్ల నుండి మొత్తం రాష్ట్రం మరియు యూటీ స్కోర్లు రూపొందించబడ్డాయి. ఈ స్కోర్ల ఆధారంగా రాష్ట్రాలు యూటీఎస్లు 4 వర్గాలుగా వర్గీకరించాయి. అయితే ఈ క్రింది వాటిలో ఏది వర్గాల్లో ఒక్కటి కాదు అని అడుగుతున్నారు. హాయ్ బ్లాక్ ప్యాంథర్, గుడ్ మార్నింగ్. Okay, so the correct answer is option D, performer is the right answer. సో ప్రదర్శకుడు అనేది కరెక్ట్ అనేది ఆన్సర్ అన్నమాట. అయితే నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును అంచనా వేయడం జరుగుతుంది. రాష్ట్రాలు మరియు యూటీలను వాటి స్కోర్ ఆధారంగా 4 వర్గాలుగా వర్గీకరించాయి. అవేంటంటే ఆశావహు ఆస్పిరెంట్, ప్రదర్శకుడు పెర్ఫార్మర్, ఫ్రంట్ రన్నర్ అండ్ అలాగే సాధించిన వారు అచీవర్. ఓకేనా? సో ఇందులో ప్రదర్శకుడు అనేది okay. So hi, good morning attitude girl. సో ఇచ్చిన ఎంపికల్లో మనకి చూడండి ఇక్కడ చెప్తున్నాను, ఎక్సలెంట్ అద్భుతమైన మరియు పర్ఫార్మర్ ప్రదర్శకుడు 2 వేర్వేరు వర్గాలు. అయితే అధికారిక వర్గాలు ఆస్పిరెంట్, పర్ఫార్మర్, ఫ్రంట్ రన్నర్, అచీవర్. అందువల్ల ఎక్సలెంట్ అనేది వర్గాల్లో ఒకటి కాదు. సో సారీ, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్సలెంట్. ఎక్సలెంట్ అనేది 4లో కాదు. సో కరెక్ట్గా 4 ఏంటంటే ఆస్పిరెంట్, పర్ఫార్మరు, ఫ్రంట్ రన్నరు అండ్ అలాగే అచీవర్. యా ఐఎమ్ ఫుల్ ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్సలెంట్ అనేది 4 వర్గాల్లో ఒకటి కాదు. సో ఈ 4 వర్గాలు ఏంటంటే ఫ్రంట్ రన్నర్ అండ్ అలాగే ఆస్పిరెంట్, అచీవర్ అండ్ పర్ఫార్మర్. ఓకే, లేదు ఆస్పిరెంట్ కూడా ఇందులో ఉంది. చెప్పాను కదా ఇందులో వర్గాలు ఏంటంటే ఆస్పిరెంట్, పర్ఫార్మరు, ఫ్రంట్ రన్నరు, అచీవరు. సో ఎక్సలెంట్ అనేది లేదు ఇందులోన. ఓకేనా? ఆల్ క్లియరా? So next, dash is an Islamic finance term referring to the obligation that an individual has to donate a certain proportion of wealth each year to charitable causes. పేరు అలా పెట్టుకొని ఎలా పిలవమంటారు చెప్పండి? ఐఎమ్ ఫూల్ అంటే ఇప్పుడు ఏమని చెప్పాలి? ఓకేనా? సో డాష్ అనేది ఇస్లామిక్ ఫైనాన్స్ పదం. ఇది ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం సంపదలో కొంత భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాల్సిన బాధ్యతను సూచిస్తుంది. సో ఆప్షన్ ఏ ముదర్బాహ్ అండ్ ఆప్షన్ బి ఇజారా అండ్ ఆప్షన్ సి జకాత్ అండ్ ఆప్షన్ డి ముషారఖా.
So correct answer is option C. Zakat is the right answer. Okay. So next, which of the following alternatives is not a source of formal data on unemployment in India? భారతదేశంలోని నిరుద్యోగంపై అధికారిక డేటాకు ఈ క్రింది ప్రత్యామ్నాయాలలో ఏది మూలం కాదు? ఆప్షన్ ఏ రిపోర్ట్ ఆఫ్ సెన్సస్ ఆఫ్ ఇండియా అండ్ ఆప్షన్ బి రిపోర్ట్స్ బై డైరెక్టరేట్ జనరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆప్షన్ సి రిపోర్ట్ ఆఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అండ్ ఆప్షన్ డి నేషనల్ శాంపిల్ సర్వే రిపోర్ట్స్ ఇస్ ద ఆప్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి జాతీయ కుటుంబం ఆరోగ్య సర్వే నివేదికలు ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అంటే మన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో నివేదికలు ప్రధానంగా ఆరోగ్యం, పోషణ, సంతానోత్పత్తి మరియు శిశు మరణాల వంటి అంశాలపై సమాచారాన్ని ఎక్కువగా అందించడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు, మీ పేరు చెప్పేస్తే అయిపోయింది కదా. సో ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కన్స్యూమర్ కంప్లైంట్ బాడీ ఆఫ్ ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ASCI? ఆప్షన్ ఏ కన్స్యూమర్ కంప్లైంట్స్ కమిటీ, ఆప్షన్ బి కన్స్యూమర్ కంప్లైంట్స్ కౌన్సిల్ అండ్ ఆప్షన్ సి కన్స్యూమర్ కంప్లైంట్స్ కమిషన్ అండ్ ఆప్షన్ డి కన్స్యూమర్ కంప్లైంట్స్ కంపెనీ. So the correct answer is very good. So the correct answer is option A. A is the right answer. So అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోని ప్రకటనల యొక్క నైతిక ప్రమాణాలను నియంత్రించే ఒక స్వయం నియంత్రణ సంస్థ. సో ASCI యొక్క వినియోగదారుల ఫిర్యాదుల విభాగం అనేది వినియోగదారుల ఫిర్యాదుల కమిటీ యొక్క కరెక్ట్ ఆన్సర్ కన్జ్యూమర్ కంప్లైంట్స్ కమిటీ. ఓకేనా. సో ఈ CCC అన్యాయమైన తప్పుదోవ పట్టించే లేదా అభ్యంతకరంగా ఉండే ప్రకటనలు ఉంటాయి కదండి. సో అవి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి దానికి ఒక మంచి తీర్పునైతే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఆల్ అవైలబుల్ లేబర్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే పాసిబుల్? సో క్రింది వాటిలో అందుబాటులో ఉన్న అన్ని కార్మిక వనరులను అత్యంత సమర్థవంతమైన మార్గంలో ఉపయోగించుకునే ఆర్థిక పరిస్థితి ఏది? సో ఆప్షన్ ఏ అండర్ ఎంప్లాయ్మెంట్, ఆప్షన్ బి ఓవర్ ఫుల్ ఎంప్లాయ్మెంట్, ఆప్షన్ సి నల్ ఎంప్లాయ్మెంట్, ఆప్షన్ డి ఫుల్ ఎంప్లాయ్మెంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఓవర్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అయితే దీని వివరాల్లోకి వెళ్తే పూర్తి ఉపాధి అనేది ఆర్థిక వ్యవస్థలోని సమర్థవంతంగా ఉపయోగించుకునే ఒక పరిస్థితి. అయితే ఈ స్థితిలో ఉద్యోగం చేయాలనే ఆసక్తి అండ్ దాంతోపాటుగా సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రస్తుత వేతన రేటును పని అవ్వడం లభిస్తుంది. అయితే పూర్తి ఉపాధి అంటే నిరుద్యోగం సున్నా అని కాదు, కొంత సహజ నిరుద్యోగం అంటే స్ట్రక్చరల్ అండ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రియల్ వేజ్ రేట్ ఈజ్ కరెక్ట్? నిజ వేతన రేటు గురించి క్రింది ప్రకటనల్లో ఏది సరైనది? సో త్వరగా ఆన్సర్ చేయండి గాయస్. కింద ఇచ్చిన వాటిల్లో అంటే క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో నిజ వేతన రేటు గురించి ఏది సరైనది? ఓకే. So the correct answer is option A is the right answer. నియోక్లాసికల్ ఆర్థిక సిద్ధాంతం ప్రకారం పోటీ మార్కెట్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు శ్రమకు చెల్లించే నిజమైన వేతనం రేటు కార్మికుల ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉంటుంది. ఉపాంత ఉత్పాదకత అనేది ఒక అదనపు కార్మికుడిని నియమించడం ద్వారా ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను సూచించడం జరుగుతుంది. ఓకే. So next, the actual or realized value of a variable as opposed to its planned value is called.
వేరియబుల్ దాని ప్రణాళికాబద్ధమైన విలువకు విరుద్ధంగా వాస్తవంగా లేదా గ్రహించిన విలువను ఏమంటారు?